అన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ షాప్కి వస్తానని కూడా చెప్పారు. స్వయంగా సిపిఆర్ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ఈ ట్వీట్ని చేశారు. ఒకసారి నేను కుమార్ ఆంటీకి ఫోన్ చేస్తాను లైవ్లో. కుమారి ఆంటీ ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకసారి నేను కుమార్ ఆంటీకి కాల్ చేస్తున్నాను. ప్రస్తుతం ఆమె నెంబర్ బిజీ వస్తుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. బహుశా చాలా మంది చేస్తూ ఉండొచ్చు కుమార్ ఆంటీకి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమె ఇప్పుడు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కుమార్ ఆంటీ ఫోన్ రింగ్ అవుతుంది. ఓకే, బహుశా చాలా కాల్స్ వస్తూ ఉండొచ్చు. హలో, కుమారి ఆంటీ నెంబర్ అండి ఇది? అవునండి, చెప్పండి. నమస్తే అండి, మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పు నాన్న. కుమారి ఆంటీ ఉన్నారా? లేరు నాన్న, బయటికి వెళ్ళారు. మీరు? నేను వాళ్ళ హస్బెండ్ మాట్లాడు. ఓకే, నమస్తే. మీ పేరు? నా పేరు బాబ్జీ నాన్న. బాబ్జీ గారు, మీ బిజినెస్ క్లోజ్ అవుతుంది అని మీరు చాలా ఆవేదన చెందారు, చాలా బాధపడ్డారు. మీకు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చింది, అందరూ మీకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు మీ షాప్ని తీయించొద్దని. మీకు కావాల్సిన సపోర్ట్ అందించమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం మీకు తెలిసిందండి? కాల్ కట్ అయింది, మళ్ళీ చేస్తాను. బహుశా వాళ్ళు పాపం భయంలో ఉన్నారు, ఇంకా ఆదేశాలు అందినట్టుగా అనిపించట్లేదు. అందుకే ఏదో అనుకుని ఉండి ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఏదైనా అనుకుని ఉండి ఉండొచ్చు. ఇంకా ముఖ్యమంత్రి ఆదేశాలకు సంబంధించిన విషయం వాళ్ళకి తెలిసి ఉండుండకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు. ఈ కాల్స్ కూడా వాళ్ళకి ఒకసారి పీసీఆర్ నుంచి కనెక్ట్ చేద్దాం. ఒకసారి పీసీఆర్ నుంచి కనెక్ట్ చేయండి. నేను ఈలోపు మధుతో మాట్లాడతాను. మధు, ముఖ్యమంత్రి స్వయంగా కలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి డీజీపీకి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు. సో ఇప్పుడు కుమారి ఆంటీ బిజినెస్ రోడ్డును పడిపోతుందేమో అని ఆమె ఏడ్చింది కూడా. సో ఈ ఆదేశాలు కుమారి ఆంటీకి అందాయా? ఎందుకంటే మనం మాట్లాడుతుంటే ఈలో కాల్ కట్ అయింది, బహుశా అందలేదేమో. అందుకే వాళ్ళు ఇది ఏదైనా ఇబ్బందికరమైన కాల్ అనుకుని ఉండొచ్చు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మళ్ళీ మన పీసీఆర్ నుంచి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి అనేంద్ర, నీ దగ్గర నెంబర్ ఉంటే ఆల్రెడీ మీరు మాట్లాడారు కాబట్టి ఒకసారి కుమార్ ఆంటీకి మీ నెంబర్ నుంచి కాల్ చేసే ప్రయత్నం చేయండి. నా నెంబర్ నుంచి చేస్తున్నాను కాబట్టి బహుశా మధ్యలోనే కాల్ కట్ చేశారు. ఒకసారి మీరు కూడా కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోపు నేను మధుతో మాట్లాడతాను. మధు, ఈ ఆదేశాలు విషయం కుమార్ ఆంటీకి తెలిసిందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా తెలియకపోయిండొచ్చు, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఆ విషయం వారికి చేరడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయిలోనే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వెంటనే అధికార యంత్రాంగం చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంటు, తర్వాత పోలీస్ శాఖ, రెండు శాఖలు, రెండు డిపార్ట్మెంట్సు ఆమె షాపు పునరుద్ధరణకు, ఆమె హోటల్ పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వెంటనే ఆమెను సంప్రదించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఆమె అందుబాటులోకి రాలేదు కాబట్టి కొద్దిసేపట్లోనే అధికారులు ఆమెను అప్రోచ్ అయ్యే పరిస్థితులున్నాయి. ఆమె ఫుడ్ స్టాల్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేలాగా యథావిధి స్థానంలో ఆమెను ఫుడ్ బిజినెస్ చేసుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. సో అందులో భాగంగానే రెండు డిపార్ట్మెంట్, అటు పోలీస్ ఇటు మున్సిపల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. డైరెక్ట్గా ఆ ట్వీట్లో మనం చూస్తే ప్రజాపాలన కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు, అందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము, మరికొద్ది సేపట్లోనే డైరెక్ట్గా ప్రభుత్వమే కుమారి ఆంటీకి సంబంధించినటువంటి ఫుడ్ బిజినెస్ స్టాల్ దగ్గరికి వెళ్ళనుంది రీప్లేస్మెంట్ చేయడానికి. ఆమె యథావిధిగా ఆమె షాప్ను అటువంటిది మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేశారు సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి చాలా స్పష్టంగా. సో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుసారం రెండు డిపార్ట్మెంట్లు పనిచేయనున్నాయి.
ఆమెకు 15 రోజుల వరకు బ్రేక్ తీసుకోమని నిన్న చెప్పినటువంటి పోలీస్ అర్బన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అర్బన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులే మళ్ళీ ఈరోజు ఆమె ఫుడ్ బిజినెస్ని పునరుద్ధరణ కోసం వెళ్తుండడం నిజంగా ఇది చర్చకు తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది అభిమానులు అక్కడికి రావడంతో ట్రాఫిక్ జామ్ కావడము, ఫుడ్ సరిపోకపోవడము, విపరీతమైనటువంటి రష్ ఏర్పాటు కావడం, ఇవి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు పునరుద్ధరణ కోసం వెళ్ళేటువంటి అవకాశం రావడం అనేటువంటి దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ చాలా వైరల్ కావడంతో ఎక్కువగా ఫుడ్ ఆమె దగ్గర ఉన్నటువంటి హోటల్లో ఫుడ్ తినడానికి అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సంబంధించి సిపిఆర్ చేసిన ట్వీట్ భారీగా వైరల్ అవుతా ఉంది. రైట్ మధు, కుమార్ ఆంటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా చాలా కాల్స్ వస్తూ ఉండొచ్చు, అందుకే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి ఆదేశాలకు సంబంధించిన విషయం కుమారి ఆంటీకి తెలిసి ఉండకపోవచ్చు. సో ఒకసారి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటికి కుమారి ఆంటీకి గుడ్ న్యూస్. సీఎంఓ నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కుమారి ఆంటీకి గుడ్ న్యూస్ వచ్చింది. పోలీసులు అక్కడ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా కుమారి ఆంటీ షాపును క్లోజ్ చేయమని అడిగారు. కానీ కుమారి ఆంటీ నా ఒక్క షాపునే ఎందుకు క్లోజ్ చేయమని అడుగుతున్నారు, పక్కన ఇంకా చాలా షాపులు ఉన్నాయి, వాటన్నిటిపైన చర్యలు కాకుండా నా ఒక్క షాప్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావటం లేదంటూ ఆమె అడిగారు. కన్నీటి పర్యంతమయ్యారు, ఆమె ఏడ్చారు కూడా. సో నిజానికి కుమారి ఆంటీ షాప్ దగ్గర ఎప్పుడు రష్ కనిపిస్తుంటుంది. సెలబ్రిటీలు కూడా, సినిమా తారలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అక్కడికి వచ్చి బిర్యానీ తింటుంటారు, అక్కడ ఉన్నటువంటి కర్రీస్ అన్ని కూడా తింటుంటారు. కొన్ని సంవత్సరాలుగా కుమారి ఆంటీ కుటుంబం అక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంది. చిన్న షాప్లో ఒక ట్రక్లో అక్కడికి ఐటమ్స్ తీసుకొచ్చి అక్కడ వండి అక్కడ బిర్యానీ ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వండుతుంటుంటారు. సో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో ఉండే ఫుడ్స్కి చాలామంది ఫ్యాన్స్గా మారిపోయారు. ఆమె ఫుడ్ను అందరూ కూడా ఇష్టపడుతుంటుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువ క్రౌడ్ అంతా కూడా జామ్ అవుతుంది. ఎక్కువ మంది అక్కడికి వచ్చి కుమారి ఆంటీ షాప్ దగ్గర వచ్చి కొనుగోలు చేస్తూ ఉండటంతో ఆ దగ్గరే ఉన్నటువంటి సీఎం క్యాంప్ కార్యాలయం ఉండేది, ప్రజాభవన్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఐటీసీ కాకతీయ దగ్గర ఇదంతా కూడా జరుగుతోంది. సో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆమె షాపును తొలగించమని అడిగారు. ఆమె షాపును కొన్ని రోజులు క్లోజ్ చేయమని అడిగారు. కొన్ని రోజులు షాపును క్లోజ్ చేసినట్లయితే ఆమె బేరం గిరాకీ అంతా పడిపోయే అవకాశం ఉంటుంది. జనాలు రోజు వచ్చి కుమారి అంటే షాప్ క్లోజ్ అయిపోయిందని జనాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో తన కుటుంబం రోడ్డును పడుతుంది, తన బిజినెస్ మొత్తం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది, తమ కుటుంబం ఆ బిజినెస్ పైన ఆధారపడి ఉంది అంటూ కుమారి ఆంటీ ప్రాధేయపడింది. ఈ విషయం సీఎంకి తెలిసింది, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే డీజీపీకి పోలీస్ బాస్కి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పోలీసులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని పోలీస్ బాస్కే ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు డీజీపీకి. అంతేకాదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ఆదేశాలను మరికొద్ది సేపట్లో కుమారి ఆంటీకి చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కుమారి ఆంటీ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్